హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందపతివాడ. మనం ఏదైనా ఒక చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క చరిత్రను, విశిష్టతను మరియు భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలా తెలుసుకుని మనం వెళ్ళినప్పుడు ఆ సందర్శన మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈరోజు మనం శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య గురించి తెలుసుకుందాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. దీనివలన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. పతిత పావని అయిన సరయూ నది తీరంలో ఉంది అయోధ్య. ఇక్ష్వాకుల రాజధాని అయోధ్య. 63వ సూర్యవంశ రాజైన దశరథుడు ఏలిన రాజ్యం అయోధ్య. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన ప్రాంతం అయోధ్య. అసలు ఈ ప్రాంతానికి అయోధ్య అనే పేరు ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల్లో మహారాజు అయిన ఆయుధ్ని శ్రీరాముడు పూర్వీకునిగా చెప్తారు. ఆయుధ్ అంటే యుద్ధంలో అపజయం ఎరుగని వాడు, అపరాజితుడు అని అర్థం. ఆయన పరిపాలించిన ఈ ప్రాంతానికి అయోధ్య అని పేరు వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరాన్ని అయోధ్యగా పిలువబడింది. అయోధ్య అంటే సంస్కృతంలో అయోధ్య అని అర్థం. ఈ నగరానికి మరో పేరు సాకేతపురం అని కూడా అంటారు. 5వ శతాబ్దంలో ఈ నగరాన్ని ఫాక్సియన్ నగరంగా పిలిచేవారు. చైనా నుంచి ఒక సన్యాసి భారత యాత్రకు వచ్చినప్పుడు తన యాత్రలో అయోధ్య గురించి కూడా వివరించాడు. మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో ఈ ప్రాంతం ఆయుధ స్థానంగా ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతాన్ని అయోధ్య, అజోదియాగా పిలిచేవారు. బ్రిటిష్ వారి కేంద్ర పాలిత ప్రాంతాలైన ఆగ్రా, ఆయుధ్ ప్రాంతాల్లో ఒక భాగంగా అయోధ్య ఉండేది. ఈ విధంగా ఈ ప్రాంతానికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య నగరం అత్యంత పురాతనమైన నగరం, విశాలమైన నగరం. రామాయణంలోని ప్రారంభ అధ్యాయంలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని మరియు అక్కడ ప్రజల గురించి వాల్మీకి మహర్షి వివరించడం జరిగింది. జైన మతానికి చెందిన 5గురు తీర్థంకరులు కూడా అయోధ్యలో జన్మించారు. ఈ మతానికి ఆద్యుడైన శ్రీ వృషభనాథుడు కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామినారాయణ బాల్యం కూడా అయోధ్యలోనే గడిచింది. తులసీదాస్ రచించిన రామచరితమానస్ గ్రంథం ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. తమిళనాడుకు చెందిన చాలా మంది ఆల్వారులు కూడా అయోధ్య గురించి చాలా గొప్పగా వర్ణించారు. అయోధ్య బౌద్ధ మత వారసత్వం కలిగిందని కూడా చెప్తుంటారు. సూర్య చక్రవర్తుల కాలంలో నిర్మించిన బౌద్ధ ఆలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఫజియాబాద్ లో పవిత్ర సరయూ నది తీరాన ఉంది. విష్ణుమూర్తి 7వ అవతారం అయిన శ్రీరాముడి చరిత్రతో ముడిపడి ఉన్న ప్రాంతం అయోధ్య. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం ఆది పురుషుడైన మనువు ఈ నగరాన్ని స్థాపించాడు. గరుడ మరియు స్కంద పురాణాలు భారతదేశంలోని 7 మోక్షపురాలలో అయోధ్య ఒకటని పేర్కొన్నాయి. ఈ విధంగా హిందువులు, జైనులు, బౌద్ధులు, మొఘలులు అనేక మతస్థులు అయోధ్యను ముఖ్య నగరంగా పేర్కొన్నాయి. అయితే దాదాపు 73 ఉద్యమాల తరువాత అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 2.77 ఎకరాల స్థలం కోసం అనేక మంది హిందువులు, ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. బాబర్ అనే మొఘల్ చక్రవర్తి ఈ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని కూల్చి ఒక మసీదుని నిర్మించాడు. దానికి బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఈ 2.77 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోవాలని హిందువులు అనేక ఉద్యమాలు చేశారు. అప్పటి నుండి ఆ 2.77 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని రామాలయాన్ని నిర్మించాలని చాలా మంది హిందువులు అనేక ఉద్యమాలు చేశారు. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ప్రారంభించబడ్డాయి. తరువాత 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలి వచ్చారు. RSS లాంటి కొన్ని హిందూ ధర్మ సంస్థల నేతృత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. దాని ఫలితంగా బాబ్రీ మసీదు కూల్చివేయబడిందని చెప్తూ ఉంటారు. ఈ ఉద్యమాన్ని నివారించలేక అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు తన రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. 2005 జూలై 5న 5గురు ముస్లిం తీవ్రవాదులు పోర్టన్ గోడను ఉల్లంఘించడానికి ప్రయత్నం చేసి
తాత్కాలిక రామలి ఆలయం వద్ద దాడి చేశారు. తరువాత భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ కు అప్పగించి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్డుకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆలయ నిర్మాణాన్ని ట్రస్ట్ కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వెల్లడించింది. అయితే జనవరి 22, 2024 తేదీన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంత్రోచ్చారణల మధ్య అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దాంతో దాదాపు 500 సంవత్సరాల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణం పూర్తయినట్టు హిందువులు భావిస్తూ ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఇది అయోధ్యలోని రామాలయ చరిత్ర. మేము కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆ విశేషాలు మరో వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియోలో తీర్థంకరులు అనే పదం వాడాను. దాని యొక్క అర్థం తెలిసిన వారు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ తీర్థంకరులు అంటే ఎవరు, తీర్థంకరులు అంటే అర్థం ఏమిటి అనే విషయాల్ని తర్వాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉంటాను. జై శ్రీరామ్.